వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెకాస్ డైరీస్. సో చాలా రోజులు అయిపోయింది కదా మనం వీడియో తీక. ఇవాళ మదర్స్ డే స్పెషల్ కాబట్టి ఒక వ్లాగ్ అయితే ప్లాన్ చేసేసాను. అండ్ మీరు అనొచ్చు, మదర్స్ డే రోజు మాత్రమే అమ్మని ప్రేమిస్తారా, మిగిలిన రోజు ప్రేమించరా, మదర్స్ డే రోజే స్పెషల్ చూడకూడదు అలా అలా అంటారు. కానీ నేను మిగిలిన 365 డేస్ మా అమ్మకైతే గిఫ్ట్ ఇవ్వలేను. సో నా సేవింగ్స్తో మదర్స్ డేకి మాత్రమే నేను ఇవ్వగలను. సో జున్ను తల్లి, మమ్మీకి మదర్స్ డే విషెస్ చెప్పావా? మదర్స్ డే విషెస్ చెప్పావా? చెప్పు, హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని చెప్పు. మమ్మీకి చెప్పు. మదర్స్ డేకి మా మమ్మీకి తెలియకుండా నేనైతే ఒక గిఫ్ట్ తీసుకున్నా. మా మమ్మీకి ఎంతో ఇష్టమైన గిఫ్ట్. అది నేను ఒక ప్లేస్లో దాచిపెట్టా, చూపిస్తాను. మా మమ్మీకి నేను చెప్పకుండా సర్ప్రైజ్ తీసుకున్నాను. సో తన దగ్గరికి వెళ్ళి విషెస్ చెప్పి గిఫ్ట్ ఇద్దాం రండి. ప్యాక్ చేయడానికి కొంచెం కంఫర్టబుల్గా లేదనమాట, వాడు ఏమీ ఇవ్వలేదు బాక్స్ లాగా. సో నా మాట ఆల్రెడీ మా మమ్మీ వింటుంది, ఇదేదో ప్లాన్ చేసింది అనుకొని ఉంటుంది నాకు తెలిసి. సో మా మమ్మీని సర్ప్రైజ్ చేద్దాం రండి రండి. ఏంటి బుజ్జి ఇది? నాకేనా గిఫ్ట్? ఇప్పుడే చెప్తున్నా, ఈ గిఫ్ట్ లో వంశీ గానికి వాటానే లేదు, మొత్తం నాకా స్టార్ట్ చేద్దాం. దాని కూర్చొని ఓపెన్ చేద్దాం. ఇవాళ నేను నీకు 2 సర్ప్రైజెస్ ఇస్తాను. ఫస్ట్ వన్ ఇది, సెకండ్ వన్ ఏమో మా మమ్మీ దాండియాకి వెళ్తుంది క్లాస్కి. ఇప్పుడు నువ్వు ఎంతకు వస్తావు? 1:30కి వస్తావు. 1:30 కల్లా సెకండ్ సర్ప్రైజ్ అనేది రివీల్ చేసేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ సర్ప్రైజ్ ఏమనుకుంటున్నావు? దీన్ని మంచి శారీ అనుకుంటున్నా. శారీ ఫెయిల్. ఇందాక మనకి ఒక టాపిక్ వచ్చింది, నా దగ్గర అది లేదు, హైదరాబాద్ వెళ్తే నేను కొనుక్కుంటాను అన్నావు. ఏంటది? మంచి చైన్ నెక్ సెట్ కాదు. ఇందాక టాపిక్ వచ్చింది, హైదరాబాద్ వెళ్తే నేను కొనుక్కుంటా అన్నా. వాడు సైకిల్ నువ్వు సైకిల్ చేయొద్దు. సరే ఓపెన్ చేయి. నో గెస్, నో క్లూ అండ్ ఆల్. ఓపెన్ చేయి. వా, హ్యాండ్ బ్యాగ్. మా మమ్మీకి హ్యాండ్ బ్యాగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో తనకి మంచి మై డాటర్ గిఫ్ట్. థ్యాంక్ యూ బుజ్జి. బాగుందా? వెరీ నైస్. చాలా మంది మా అమ్మాయి ఇచ్చిందని గిఫ్ట్ గా ఎంతో ప్రియంగా దాచిపెట్టుకుంటాను. ఇది ప్రేమగా దాచిపెట్టుకుంటాను. నాకు ఒక కిస్ తల్లి ఇవ్వమ్మా. కాదు, సమ్మర్ హాలిడేస్ కి వేరే ఊరు వెళ్ళొచ్చింది. రాగానే అందరం కొత్తగా అనిపిస్తున్నాం దీనికి. ఎందుకు లిప్స్టిక్ అంటింది. నీకు లిప్స్టిక్ అంటింది. సో ఫస్ట్ గిఫ్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్ మమ్మీకి చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ గిఫ్ట్ అయితే కేక్. మేమే కేక్ ప్రిపేర్ చేయబోతున్నాం. సో ఈ కేక్ ప్రిపరేషన్కి మనకు హెల్ప్ చేయడానికి ఒక మాస్టర్ చెఫ్ రాబోతున్నాడు. ఎవరు తెలుసా? సంతోష్ బాబు వస్తున్నాడు. సంతోష్ బాబా, నీకు ఇష్టం కదా సంతోష్ బాబు అంటే? నీకు ఎప్పుడు సంతోష్ బాబుని పెళ్లి చేసుకుంటా, సంతోష్ బాబుని పెళ్లి చేసుకుంటా అంటావా? సంతోష్ బాబు వస్తున్నాడు ఇవాళ. పెళ్లి చేసుకుంటావు సంతోష్ బాబుని? చేసుకుంటా. సో నేను ఇందాక చెప్పాను కదా, ఒక మాస్టర్ చెఫ్ రాబోతున్నారు. సంతోష్ బాబా ఎంత సిగ్గుపడతాడంటే, వంశీ డిలీట్ చేస్తా. వీడు అండ్ వీడు వంశీ నా తమ్ముడు, అండ్ వీడు నా చిన్న తమ్ముడు. ఎంత సిగ్గు అంటే పారిపోతున్నా. ఇప్పుడు చెప్పు హాయ్ అండి. ఇందాక ఏదో హాయ్ చెప్పాడు కదా మీకు. వామ్మో, అరే సంతోష్ బాబు హాయ్ చెప్పాడు. సో సెకండ్ సర్ప్రైజ్ కేక్ అని చెప్పాను కదా, కేక్కి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట. ఫస్ట్ ఇదేంటి చూడు తల్లి, మైదా పిండి. సో మైదా పిండిని నేనైతే ఈ 1 కప్ మైదా పిండి తీసుకున్నా. ఇట్లా జల్లర పట్టేస్తాను అనమాట. మేము 1 కప్ మైదా పిండికి 1 కప్ ఆఫ్ ఇదేంటి తల్లిగా, నీకంటే ఏదంటే ఎక్కువ ఇష్టం? షుగర్. మా జున్నుగాడికి షుగర్ చాలా ఇష్టం. షుగర్ అంటే సో ఇది షుగర్ పౌడర్. షుగర్ని బ్లెండ్ చేస్తే షుగర్ పౌడర్ వస్తుంది. నేను 1 కప్ ఆఫ్ మైదా పిండికి 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నా. 1.5 తినొచ్చు, కానీ మా జున్నుగాడు ఉన్నాడు, మళ్ళీ దీనికి జలుబు చేస్తుందని చెప్పి నేను 1 కప్ యాడ్ చేస్తున్నా. సోడా
దానికి గుర్తుంది ప్రాసెస్, నాతో పాటు వీడియో చూసింది 1 by 1 సోడా ఉప్పు యాడ్ చేయాలని చెప్పి. సోడా ఉప్పు వేస్తే కేక్ పొంగుతుంది అనమాట. సాల్ట్. ఇప్పుడు దీన్ని మనం ఉండలు లేకుండా జస్ట్ లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టెక్స్చర్లో మనం ఏం యాడ్ చేయాలంటే ఎగ్స్ అవన్నీ మిక్సీ పట్టి అది కూడా తెచ్చి ఇందులో యాడ్ చేయాలన్నమాట. సో మేమైతే ఎన్ని ఎగ్స్, మొత్తం 3 eggs వేసేద్దాము. మా జున్నుగా రెడీగా ఉన్నాడు ఎగ్స్ పట్టుకొని. ఇప్పుడు కేక్ 3 eggsకి ½ బౌల్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేద్దాం. ఆయిల్ యాడ్ చేశాక 2 గంటలు కూలింగ్ మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి బాయిల్డ్ కూలింగ్ మిల్క్. దించుతుందా మిక్సీ పట్టాలి. మళ్ళీ భయపడ్డావు అనుకో. సో ఇందాక చేసుకున్నాం కదా, ఇట్లా ఫ్లఫీగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒక డైరెక్షన్లోనే తిప్పుకోమని చెప్పింది, మనం అదే ఫాలో అవుదాం. ఎంత క్రీమీగా యూట్యూబ్లో చూపించినట్టే వచ్చింది, చాలా బాగుంది. దేవుడా కేక్ బాగా రావాలి. మా మమ్మీకి నేను సెకండ్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా ఈ కేక్ని. మా మమ్మీ బి లైక్, నువ్వు కేక్ చేసావా అంటది. కాకపోతే ఆ కిచెన్ని నేను చేసిన అవతారం ఉంటుంది. అమ్మో, మా మమ్మీ ఆ కిచెన్ చూసి నన్ను ఎక్కడ కొడుతుందో అర్థం కాదు, అంత దారుణంగా చేసేసాను. ఫస్ట్ వెళ్ళి కిచెన్ క్లీన్ చేసుకోవాలి. తీసుకెళ్ళేసి ఇంకేం చేద్దామంటే రండి. కుక్కర్లో ఇట్లా ఉసుక పెట్టాను. ఉసుక పెట్టి ఒక 4 to 5 minutes హీట్ చేద్దామని చెప్పి ఇట్లా పెట్టేసి ఉంచాను. ఫస్ట్ నెయ్యి రాయాలి అంట చుట్టూ. నాకు నెయ్యి అంటే చాలా చాలా ఇష్టం, కానీ దాని స్మెల్ అంటే అమ్మో నాకు ఎంత వామిటింగ్ వచ్చేస్తుంది నెయ్యి స్మెల్ అంటే. ఎందుకో తినేటప్పుడు మరి ఎలా తింటానో తెలీదు. ఇప్పుడు ఈ మిక్చర్ని ఇందులో వేయాలి. మన దగ్గర కేక్ చేసే బౌల్స్ అవి ఎక్కడి నుంచి వస్తాయండి? 2 to 3 వీడియోస్ చూసాను. అందులో వాళ్ళు చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే అంట, ఇలా అనుకోమన్నారు. ఓకేనా? అయిపోయింది, పెట్టేశాను. సో ఫస్ట్ గిఫ్ట్ అయితే నీకు నచ్చింది కదా. సెకండ్ గిఫ్ట్ మా మమ్మీ ఇంటికి రాగానే స్మెల్ చూసే కనిపెట్టేసింది అది కేక్ అని చెప్పి. కానీ ఆ కేక్ హిట్ ఆఫ్ అట్ అనేది ఇప్పుడు మీరే చెప్పాలి. నేను తీసుకొని వస్తాను ఆ కేక్ని. వెయిట్ చేయి. ఇది పర్లేదు, బాగానే వచ్చింది. బట్ ఇప్పుడు కేక్ ఫ్లాప్ అయిపోయింది. ఫస్ట్ గిఫ్ట్ ఓకే, సెకండ్ అయితే ఫ్లాప్ అయింది. అమ్మమ్మమ్మ, యా ఫస్ట్ ది హిట్, సెకండ్ ది ఫ్లాప్. ఏం లేదు, నువ్వు చేసింది ఏదైనా సూపర్గా ఉంటుంది. నేను పెడతా. ఆహా, స్మెల్ అయితే చాలా బాగుంది నిజంగా. దేనికి అది ఒప్పుకుంటాను నేను ఒక్క విషయం. షేప్ ఫ్లాప్, టేస్ట్ హిట్. మా జున్ను ఇందాక నుంచి వెయిట్ చేసింది కేక్ 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 అని. ఇది 2 hours పట్టింది రిటర్న్ నాకు బాయిల్ అవడానికి. నిద్రపోయింది. సో that's it for today guys. Happy Mother's Day to all the mothers. You are the best and the best. Bye.